హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ టమోటాతో పప్పు అండి. టమోటా పప్పు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటో మనం ముందుగా తెలుసుకుందామండి. టమోటాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందామండి. అలానే ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, జీలకర్ర, రుచికి సరిపడా కారంలో సగం కారం అయితే మనము ఎండుమిర్చి కారం వేసుకున్నాము, ఉప్పు, పసుపు, అలానే ఒక 3 పచ్చిమిరపకాయలండి. ఇవి తిరువాత కోసము, కొత్తిమీర, అలానే కస్తూరి మేథి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. నేను ముందుగానే కుక్కర్లో కడిగేసుకొని కందిబ్యాళ్ళని అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు, కారం, పసుపు, జీలకర్రని వేసేసుకుందాము. అలానే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చి. చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు టమోటాలు అయితే వేసేసుకుందాం. చూడండి, టమోటాలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా తిప్పేసుకొని, గట్టిగా ఉంటేనే పప్పు టేస్ట్గా ఉంటుందండి. వీటినైతే ఇప్పుడు 2 చుక్కల ఆయిల్ వేసేసి మనము ఒక 5 లేదా 6 స్టీములు మెత్తగా ఉడికించేసుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఇలా మెత్తగా కుక్ అయిపోయింది. దీన్ని కొద్దిగా ఇలాగా మనము పప్పు గిత్తితో అయితే ఇంకొంచెము మెదుపుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మనము పప్పు గిత్తితో మెదిపేసుకున్న దాని మీద కొత్తిమీర అయితే వేసేసుకుందాము. అండి, ఆయిల్ బాగా వేడైంది. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. వేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు పోపు కొద్దిగా కలర్ చేంజ్ అయింది. కస్తూరి మేథి అయితే వేసేసుకుందాము. వేసేసుకొని అలానే ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుందామండి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి. ఇందులోకి పప్పునైతే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి టమోటా పప్పు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.